హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి అదిరిపోయేటటువంటి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అయితే తెలంగాణలో మనకేంటంటే అంగన్వాడీ రిక్రూట్మెంట్ అయితే మనకు మంత్రి సీతక్క గారు అయితే సంతకం అనేది చేశారు. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మార్చి 8వ తేదీన 14,000 అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మీరు ఎప్పటిలోకి అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎంతెంత జీతభత్యం అనేది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వివరాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలకు ఎట్టకేలకే క్లారిటీ వచ్చింది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14,000 అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైతే చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 అంగన్వాడీ సహాయకురాలు ఖాళీలు అయితే భర్తీ చేయనుంది. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. ఈసారి వయోపరిమితి 18 నుండి 35 సంవత్సరాల మధ్య మనకు ఉండాలి. అలాగే 65 ఏళ్ళు దాటిన తరువాత వారి యొక్క సేవలు వినియోగించుకోకూడదు. ఖాళీల్లో మనకు 50% హెల్పర్లు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది. సూపర్వైజర్ పోస్టుల్లోనూ 50% పదోన్నతుల ద్వారా అయితే భర్తీ చేయాలి. ఇందుకు 5 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్నటువంటి వారిలో కొందరికి కనీస విద్యార్హత లేకపోవడంతో టీచర్లు పోస్టులు భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని చెప్పేసి శిశు సంక్షేమ శాఖ అయితే భావిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకు 14,000 మనకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. బట్ ఏంటంటే ఆ పోస్టులు ఇంకా విడుదల కాలేదు. బట్ ఏంటంటే మనకు మంత్రి సీతక్క గారు అయితే సంతకం అయితే చేశారు. బట్ మనకేంటంటే ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ కోడ్ అయితే ఉంది కాబట్టి దీని కారణంగా మనకు డిలే అవుతుందండి. సో మనకు మార్చి 8వ తేదీన దీన్ని అఫీషియల్గా అయితే విడుదల చేసేస్తారు. సో మళ్ళీ ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ఉంటే, ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అఫీషియల్గా వెబ్సైట్ లింక్ అయితే విడుదల చేస్తారు. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు వచ్చినా మన ఛానల్లో కంపల్సరీగా తెలియజేస్తాను. సో ఎవరైనా మీరు జాబ్ గురించి వెయిట్ చేస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.